పారుతున్న సెలయేరు ఒడ్డున ఉన్న రాయి మీద 10 ఏళ్ల రమేష్ దిగులుగా కూర్చుని ఉండగా అక్కడికి ఒక బుజ్జిమేక వచ్చింది. రమేష్ని చూసి అరిచింది. రమేష్ ఆ బుజ్జిమేకతో, అమ్మ లేదనే బాధ తప్ప నాకింకేం బాధ లేదు బుజ్జి. నా వయసు పిల్లలు తమ అమ్మతో అల్లరి చేస్తూ నవ్వుతూ ఆటలాడుతూ ఉంటారు. నేను మాత్రం ఇలా ఇదిగో ఈ సెలయేటి ఒడ్డున కూర్చుంటాను. అదే నాకు అమ్ముంటే నేనిక్కడ ఇలా వాదుగా కూర్చునేవాణ్ణా, నీతో ఇలా మాట్లాడేవాణ్ణా అంటూ తన బాధని ఆ బుజ్జిమేకకు చెప్పుకుంటూ ఉంటాడు. అతనికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు చాటున 7 ఏళ్ల అనామిక దాక్కొని రమేష్ని చూస్తూ అతని మాటలు వింటూ బాధపడుతూ ఉంటుంది. మా మావయ్యకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఇక్కడ మా బావ అత్తయ్య ప్రేమ కోసం ఇంతలా బాధపడుతున్నాడు. కొత్త అత్తయ్యని తీసుకురా మామ, బావని అమ్మలా చూసుకుంటుందని చెప్పి చెప్పి అలసిపోయాను. ఇక్కడ బావ ఇలా, అక్కడ మావయ్య అలా, ఏమిటో నాకు ఈ గోల అని అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న మట్టిదారిలో రమేష్ తండ్రి ప్రసాద్ ఆవును తీసుకుని వెళ్తూ ఉండడం కనబడుతుంది. అనామిక ఒక ఆలోచన చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ చెట్టు నుంచి అనామిక చకచకా నడుచుకుంటూ ప్రసాద్ దగ్గరికి వెళ్ళింది. అనామిక ప్రసాద్కి మేనకోడలు. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇప్పుడు మీరు నాతో పాటు రావాలి మావయ్య. ఎక్కడికి తల్లి? అసలే నాకు పొలం దగ్గర చాలా పనుంది. కూలోళ్ళు ఈ మధ్య పని సరిగా చేయటం లేదు. నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చాలి. కూలి వాళ్ళెక్కడికి పోతారులే మావయ్య. పొలం దగ్గర కాకపోతే ఇంటి దగ్గరికి రప్పించుకుని తిట్టూరు గాని. ఇప్పుడు మీరు నాతో పాటు రాకపోతే బుజ్జిమేక సెలయూర్లో పడి కొట్టుకుపోయేలా ఉంది. అయ్యో అవునా తల్లి, పద అని మేనకోడలు అనామికతో చెట్టు దగ్గరికి వచ్చి బుజ్జిమేకతో మాట్లాడుతున్న కొడుకు రమేష్ మాటలు వింటాడు. నాకు అమ్మ ప్రేమ కావాలి నాన్న అని నాన్నని ఎన్నిసార్లు అడిగినా అమ్మని తీసుకురావటం లేదు బుజ్జి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని రమేష్ చెప్పగానే బుజ్జిమేక అరుస్తుంది. అనామిక ప్రసాదులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. నాన్న ఎలాగూ నాకు కొత్త అమ్మని తీసుకురావటం లేదు కాబట్టి నేనే మా అమ్మ దగ్గరికి వెళ్తాను. అప్పుడు నాన్నకి నా గురించిన బాధ ఉండదు కదా అని అంటూ ఉండగా కన్నీళ్లు పెట్టుకున్న ప్రసాదు గబగబా రమేష్ దగ్గరికి వచ్చి, అంత మాట అనుకు బాబు, నేను బతుకుతున్నది నీకోసం తండ్రి. నీకమ్మ ప్రేమ కావాలిగా. సరే బాబు, నేను నీకమ్మని తీసుకొస్తాను. పద, ఇక్కడి నుంచి మనం మన ఇంటికి వెళ్దాం. రేపెట్టాగైనా నేను నీ కొత్త అమ్మని తీసుకొస్తాను అని రమేష్ని అనామికని బుజ్జిమేకని తీసుకుని ఇంటికొచ్చాడు. పిల్లలకు అన్నం పెట్టాడు. మేకకి పాలు పోశాడు. రమేష్ అనామిక అన్నం తింటుంటే బుజ్జిమేక పాలు తాగుతూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున రమేష్ అనామికలు ఇంట్లో కూర్చొని రాసుకుంటూ ఉండగా ప్రసాదు శారద పూలదండలు వేసుకుని ఇంటికొచ్చారు. రమేష్ అనామిక చూసి సంతోషపడతారు. బాబు రమేష్, నీకోసం కొత్త మంది తీసుకొచ్చాను. నీకు సంతోషమేగా? చాలా సంతోషం నాన్న. శారద, వీడెక్కడి నుంచి మన అబ్బాయి. పేరు రమేష్. తను మేనకోళ్ళు, పేరు అనామిక. నా మొదటి భార్య శ్యామలకి తమ్ముడు కూతురు. మన దగ్గరే ఉంటుంది, మనతోనే ఉంటుంది. ఇద్దరిని నువ్వు సమానంగా చూడాలి. అబ్బాయి మన కొడుకు, ఈ అమ్మాయి మన కోళ్ళు. వీళ్లతో పాటు ఒక బుజ్జి మేక కూడా ఉంది. అటాగేనండి, మీరు చెప్పారు కదా, ఇలా నేను బాగానే చూసుకుంటానులే అని పైకి చెప్పినా మనసులో మాత్రం ఇలా అనుకుంటుంది. ఓహో, నాకెట్టాగో పిల్లలు లేరు. ఈ రమేష్ని కన్న కొడుకులా చూసుకుంటే ఆయన ఎట్టాగో ఆస్తి మొత్తం రమేష్కి రాసిస్తాడు. రమేష్కి కావలసిన అమ్మ ప్రేమను పంచితే సరిపోద్ది. అప్పుడు కొడుకు నా చెప్పు చేతల్లో ఉంటాడు. ఆస్తి అంతా నా దగ్గరే ఉండుద్ది. అలాంటప్పుడు ఈ మేనకాడలోని తోకెందుకు అని అనుకుని రమేష్ని బుజ్జిమేకను తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. అనామికని ప్రసాద్ దగ్గర వదిలిపెడుతుంది. అనామిక బాధపడుతూ, మావయ్య, నన్ను కావాలని అత్తయ్య ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది, చూసావా? కావాలని కా తల్లి, వెళ్ళు. అయినా ఇది నీ ఇల్లు, కొత్తగా వచ్చిన అత్త ఇది కాదు అని చెప్పగానే అనామిక కిచెన్లోకి వచ్చింది. రమేష్ లడ్డూలు తింటూ ఉంటాడు. బుజ్జిమేక పాలు తాగుతూ ఉంటుంది. అనామిక రమేష్ దగ్గరికి వెళ్ళి, బావా, నాకొక లడ్డు ఇవ్వవు? నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ నా కొడుకు కోసం చేశాను అని శారద లాక్కుంటుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద రమేష్ని ఎంత ప్రేమగా చూసుకుంటూ రుచికరమైన వంటలు చేసి తినిపిస్తూ ఉంటుంది. అనామికకి మాత్రం పచ్చడి మెతుకులు, కారం మెతుకులు పెడుతూ ఉంటుంది. అలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. అనామిక, రమేష్ పెద్దవారయ్యారు. ప్రసాద్ వాళ్ళకి పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు. శారదకి విషయం చెప్తాడు. నాకే పిల్ల ఇష్టం లేదండి. ఎందుకిష్టం లేదు శారదా? డిగ్రీ వరకు చదువుకున్న నా కొడుకు రమేష్కి 10 కూడా సరిగ్గా చదవని అనామికనిచ్చి
పెళ్లి చేయడం ఏమన్నా బాగుంటదా చెప్పండి. అనామిక 10 కూడా సరిగా చదవలేకపోవడానికి కారణం నువ్వే కదా శారదా. ఇది బాగుంది. నేనేం చేశాను? తమరి గారాల మేనకోడల చదువు కాని నోట్లో బట్ట పెట్టలేదు, కాళ్ళు చేతులు కట్టలేదు కదా. నువ్వేం చేశావో ఏం చేయలేదో నేను చూశాను శారదా. ఏదేమైనా నేను వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అనుకుంటున్న మాటిది. వాళ్ళకి పెళ్లి జరుగుతుంది సరే, మీ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పలా, చెప్పే సాహసం కూడా చేయను అని చెప్పి కిచెన్లోకి వస్తుంది. రమేష్ అనామికలు సంతోషపడతారు. మంచి రోజున ప్రసాద్ ఊరంతా చూస్తూ ఉండగా రమేష్కి అనామికకి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. ఇంటికి ఇద్దరినీ తీసుకొస్తాడు. అనామిక తల్లి, ఇప్పుడు నువ్వు నా మేనకోడలివి కాదు, ఈ ఇంటికి కోడలివి. అవును, ఇప్పుడు పట్టాభిషేకం చేస్తారా ఏంటి? నువ్వు చూస్తుండు శారదా ఏం జరుగుతుందో అని లోపలికి వెళ్తాడు. అందరిలో కంగారు. ప్రసాదు ఆస్తి కాగితాలు తీసుకొచ్చి అనామిక చేతిలో పెడతాడు. అమ్మ అనామిక, ఇక నుంచి ఈ ఆస్తి మొత్తం నీదే తల్లి. అంతా నీ పేరు మీదే రాశాను. పెత్తనం కూడా నీదే. ఇక నుంచి నిన్ను మీ అత్త ఏమీ చేయలేదు అని చెప్పి శారదను చూశాడు. శారద అయిష్టంగా నవ్వుతుంది. రమేష్ సంతోషపడతాడు. అదెంత పెద్ద తప్పు ఆ తర్వాత ప్రసాద్కి అర్థమైంది. తనలో తాను, రమేష్ నా కొడుకు కాకపోయినా నా కొడుకులాగా ఎంతకాలం పెంచింది అంతా ఈ ఆస్తి కోసం. అది ఇప్పుడు రమేష్కి కాకుండా అనామెకు వచ్చింది. ఇక నేనెందుకు ఊరుకుంటాను? ఏదో కుట్ర చేయను, అనామెకు అడ్డు తొలగించేసేసుకొని లేదంటే పైకన్నా పంపించేసి ఏదో ఒకటి ఆలోచించి బాగా ఆలోచించి అనామెక జీవితాన్ని చీల్చేస్తాను అని అనుకుని ఆ రోజు నుంచి అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. అనామిక ఒక కోడలిగా ఆ ఇంట్లో చేయాల్సిన పనులు చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సవతి అత్త శారదకి ఒక పాడాలోచన వస్తుంది. సంబరపడుతూ, అమ్మయ్య, నాకొచ్చిన ఆలోచన ప్రకారంగా అనామికని చంపేస్తే ఆస్తి రమేష్ మీదకొచ్చుద్ది. సవితి కొడుకు రమేష్ ఎట్టాగో భార్యపోయిన బాధలో ఉంటాడు, ఆస్తిని వద్దంటాడు. ఇక చేసేదేం లేక నా పేరు మీద రాస్తారు అంతే. ఇట్ట నా పేరు మీద ఆస్తి రాసిన నిమిషం వెంటనే తండ్రి కొడుకులను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పిచ్చేయాలి. అప్పుడు నా కాళ్ళ పీడ పోద్ది, నేనైతే చక్కగా ఉండొచ్చు అని మురిపెంగా పని చేసుకుంటున్న అనామిక దగ్గరికి వచ్చింది. అయ్యో కోళ్ళ, నువ్వు మహారాణివి. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది. నువ్వు కూర్చోవాలి, నేను పని చేయాలి. రా, ఇట్ట వచ్చి కూర్చో అని అనామికను ఇంట్లో ఉన్న ఒక కుర్చీలో కూర్చోబెడుతుంది. అనామికకి భయంగా ఉంది. శారద మాట్లాడుతూనే అనామిక చేతుల్ని కాళ్ళని కట్టేసింది. కంగారు పడుతూ, అత్తయ్య ఏం చేస్తున్నారు? నువ్వు పని చేయకుండా ఉండడానికి నిన్నెలా కుర్చీ కట్టేస్తున్నానమ్మా కోళ్ళ అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అయోమయంగా చూస్తూ ఉండగా శారద పాలిథిన్ కవర్ తీసుకొచ్చి అనామిక ముఖానికి పెట్టి ఊపిరి ఆడకుండా చంపాలనే ప్రయత్నం చేసింది. అనామిక ఊపిరి కోసం అల్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, అత్తయ్య, నన్ను వదిలిపెట్టండి. ఏం చేస్తున్నారు మీరు? నన్ను వదిలిపెట్టండి, ఊపిరి ఆడట్లేదు, నన్ను వదిలిపెట్టండి అత్తయ్య అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. శారద వదిలిపెట్టే అవకాశం లేదని అనామికకి అర్థమైంది. శారద మరింత కసిగా గట్టిగా నొక్కుతూ, చావే చావు, నువ్వు చనిపోవడం నేను చూడాలి. ఈ ఆస్తి మొత్తం నాకు కావాలి అని గట్టిగా నొక్కుతూ ఉంటుంది. ఇంతలోనే రమేష్ వచ్చి తలుపు కొడతాడు. శారద టెన్షన్ పడుతూ పాలిథిన్ కవర్ను వదిలిపెట్టి, దీన్ని ఇంకా భూమి మీద బతికే అవకాశం ఉన్నట్టుగా ఉంది. చా, ఇక నుంచి ఇది జాగ్రత్త పడుతుంది అని అనుకుంటూ అనామికకి కట్టిన తాడుల్ని విప్పేస్తుంది. ఇలా చూడుకోడలా, నేనిలా చేస్తున్నానని గనక ఆడికి చెప్పినా, ఆయనకి గని చెప్పినా తినే అన్నంలో విషం కలిపి అందరినీ చంపేస్తాం, జాగ్రత్త అని బెదిరించింది. రమేష్ తలుపు కొడుతూ పిలుస్తూ ఉంటాడు. అనామిక కన్నీళ్లతో పరుగున వచ్చి తలుపు తీస్తుంది. ఏమైంది అనామిక, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నేను 2 మాటలు అన్నాను బాబు. నిన్ను నీ భార్యని నేనేం అనకూడదా బాబు? అనొచ్చమ్మా, నువ్వు కాకపోతే ఎవరంటారు? నాకు సవతి తల్లైనా సొంతమ్మలా చూసుకున్నావు నువ్వు. నీ ప్రేమ మొత్తాన్ని నాకే పంచావు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి అనామిక తన సవతి అత్తకి చిక్కకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ శారద అనామికని గమనిస్తూ ఉంటుంది. నా గురించి అనామిక ఎవరికి చెప్పట్లేదు అంటే అది నాకు భయపడుతుంది. అప్పుడు దీన్ని చంపకుండానే నా పని పూర్తి చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉండగా అనామిక తనలో తాను, నేను తనకి భయపడ్డానని సవితత్త అనుకుంటుంది. ఆ భ్రమలోనే ఉండాలి. సమయం వచ్చినప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటుంది. అత్తా కోడళ్ళకి లోపల ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి. పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
వనజాపురం అనే గ్రామంలో అనామిక, రమేష్ అనే భార్యాభర్తలు వాళ్ల కొడుకు హరీషు, కూతురు భవ్య, నవ్యలతో కలిసి నివసిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు హరీష్ అనామిక దగ్గరికొచ్చాడు. అమ్మా, రేపు రిపబ్లిక్ డే కదా, స్కూల్లో అందరినీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ తీసుకుని రమ్మన్నారు. అదేంట్రా, ఎక్కడైనా స్కూల్లో జెండాలు ఎగరేసి మిఠాయిలు పంచి పంపిస్తారు, మీ స్కూల్ వాళ్ళేంటి మనల్ని ఏమైనా తీసుకురమ్మని చెప్తున్నారు? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? ఏమనమ్మా, నువ్వు చాలా పిసినారి దానివని పిల్లికి కూడా భిక్షం పెట్టవనా? అవును పాపం, అవేమీ వాళ్ళకి చెప్పలేదు కదా. అమ్మ గురించి వాళ్ళకి ఏం తెలీదులే. మనం రేపు స్కూల్లో అందరికీ అదే విషయం చెప్దాం. ఆ మాటలకి అనామికకి బాగా కోపం వస్తుంది. ఈ మధ్య మీకు నోరు బాగా లేస్తుంది, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారు. రేపు మీరు ఏ స్కూల్కి వెళ్ళొద్దులే, ఇంట్లోనే ఉండండి. అనామిక మాటలకి వాళ్లేమో మేం స్కూల్కి వెళ్తామంటూ ఏడుస్తూ గోల్ చేస్తారు. ఇంతలో ఊరు నుంచి అనామిక అత్తగారు శారద వస్తుంది. ఆమె రావటంతోనే ఇలా అంటుంది. ఏంటి పిల్లలు ఏదో గొడవ చేస్తున్నారు? ఏం లేదు అత్తయ్య, రేపు స్కూల్కి ఏదైనా స్పెషల్ వండుకొని తీసుకురమ్మన్నారంట. స్పెషల్ చేయమంటే నేనేం చెయ్యాలి? అంతేలే, నువ్వు స్పెషల్ చేయమంటే ఏం చేస్తావు? నీకు వంట ఏమన్నా వస్తే కదా. పిల్లలు మీకోసం నేను రేపు స్పెషల్ వండి పంపిస్తాలే. ఆ మాట వినగానే అనామిక గుండెల్లో పిడుగుపడినంత పనవుతుంది. ఆమె చాలా కంగారు పడిపోతూ ఇలా అంటుంది. అత్తయ్య, ఏ స్పెషల్ చేస్తారు? దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇంతకీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీ బుద్ధి ఏంటో నాకు తెలుసుగా, అందుకే చాలా తొందరగా తక్కువ ఖర్చులు అయిపోయేలాగా రవ కేసరి చేస్తాలే. అదైనా కూడా ఖర్చేగా, ఏదోటి చెయ్యండి అత్తయ్య అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అత్తగారు రవ్వ కేసరి తయారు చేస్తూ ఉంటారు. అది తయారు చేసే సమయంలో అనామిక పక్కనే ఉంటుంది. అనామిక పక్కనే ఉండటమే కాకుండా అత్తగారికి సలహాలిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఎక్కువ నెయ్యి వేసేస్తున్నారు, కొంచెం వేయండి. ఎక్కువ జీడిపప్పులు కూడా వేయకండి, జీడిపప్పు తింటే పిల్లలకు అంత మంచిది కాదు. తక్కువ షుగర్ వేయండి, షుగర్ కూడా అంత మంచిది కాదు అంటూ అన్నీ చెప్తూ ఉంటుంది. అత్తగారికేమో బాగా కోపం వస్తుంది. అనామేక, నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెక్కడి నుండి వెళ్ళకపోతే ఈ వేడివేడి కేసరి నీ మొఖం మీద కొడతాను. అంత పని మాత్రం చేయకండి అత్తయ్య, నేను వెళ్తున్నానులే అని అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ అత్తగారిని తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఈమెకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా బాగా పెరుగుతుంది అని అనుకుని పిల్లల దగ్గరికి వెళ్తుంది. పిల్లలు అనామికతో మాట్లాడుతూ ఉంటారు. అన్నట్టు పిల్లలు, ఈరోజు మీ స్కూల్లో అందరూ రకరకాల వంటలు చేసుకొస్తారు కదా, పైగా స్కూల్లో కూడా ఏదో ఒకటి చేస్తారు కదా? అవునమ్మా, మా స్కూల్లో మిఠాయిలు పంచుతారు, పైగా అందరూ ఏదో ఒకటి తీసుకొస్తారు. కొంప తీసి వాటి కోసం వస్తావా ఏంటి? ఛీ, నేను వాటి కోసం మీ స్కూల్కి ఎందుకు వస్తాను? నేను జెండా వందనం చూడ్డానికి వస్తాను. ఎందుకంటే మా చిన్నప్పుడు ప్రతి ఏడాది నేను రిపబ్లిక్ డేకి, ఆగస్టు 15కి మా స్కూల్లో స్పీచ్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కదా, మీ స్కూల్లో ఏం చేస్తారో చూడాలని ఆసక్తిగా ఉంది. అప్పుడు పిల్లలు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏ సంవత్సరం కూడా స్కూల్కి రానమ్మా, ఈ సంవత్సరం స్కూల్కి ఎందుకు వస్తుంది? మనకు తెలుసు కదా, ఆ వంటకాలన్నీ కూర్చొని తిందామని. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు బాగా వినిపిస్తుంది. మీరు అనుకున్నట్టు నేను అలా ఏం చేయనులేండి. సరే అయితే నువ్వు కూడా రా అని అంటారు పిల్లలు. అనామిక సరే అంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారు కేసరి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. పిల్లలు తీసుకొని ఆమెకు బాయ్ చెప్పేసి అనామికతో పాటు స్కూల్కి వెళ్తారు. అక్కడ జెండా వందనం కోసం అందరూ సిద్ధమై ఉంటారు. అనామిక మాత్రం పిల్లలు తెచ్చిన వంటకాలు ఎక్కడ పెడుతున్నారా అని చూస్తూ ఉంటుంది. వాటి కోసం అలా వెతుకుతూ ఉండగా ఇంతలో ప్రభ అనే ఒక టీచర్ కనిపిస్తుంది. స్పీచ్ ఇవ్వడానికి వచ్చిన కొత్త టీచర్ మీరేనా? ఇప్పటిదాకా మీకోసమే వెతుకుతున్నాను. ఏం చేస్తున్నారు? ఇదిగోండి, ఏం చెప్పాలో ఇందులో రాసి పెట్టాను, అది చూసి చెప్పేయండి అని అక్కడి నుంచి ప్రభా టీచర్ వెళ్ళిపోతుంది. అనామిక నేను టీచర్ని కాదు పేరెంట్ని అని చెప్పే లోపే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా మళ్ళీ ప్రభా టీచర్ కనిపిస్తుంది. అన్నట్టు మీ పేరేంటి చెప్పలేదు? నా పేరు అనామిక టీచర్. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అబ్బా, అదంతా తర్వాత చెప్పండి. నేను ఇప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాను. ఈ స్పీచ్ కంప్లీట్ అయిపోతే జెండా ఎగరేస్తారు. త్వరగా రండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది. అనామికకేమో ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో భవ్య అక్కడికి వచ్చి వెళ్ళిపోతుంది. అనామిక పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు భవ్య. ఇక ప్రభా టీచర్ స్టేజ్ మీదకి అనామికని పిలుస్తుంది.
అనామిక చాలా హడావిడిగా ఆ పేపర్ని పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తుంది. ఆ పేపర్లో ఉన్నది చదువుదామని పేపర్ తెరిచి చదవటం మొదలు పెడుతుంది. కేజీ ఉల్లిపాయలు, కేజీ టొమాటాలు, కేజీ పచ్చిమిరపకాయలు అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అనామిక ఒక్కసారిగా కంగుదిని భవ్య వైపు చూస్తుంది. అనామికకు అర్థమవుతుంది భవ్య అంతకు ముందొచ్చినప్పుడు తన చేతిలో ఉన్న పేపర్ మార్చి వెళ్ళిపోయింది అని. ఇక అనామిక కంగారు పడిపోతూ ఉంటుంది. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ రిపబ్లిక్ డే రోజు నా పరువంతా పోతుంది. జీవితాంతం ఈ రిపబ్లిక్ డేని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటుంది. నేను అనవసరంగా సాయంత్రం మధ్యాహ్నానికి తిండి ఖర్చు తగ్గుతుంది కదా, మొత్తం తీసుకెళ్లొచ్చని ఆశపడి వచ్చాను అని అనామిక అనుకుంటూ ఉండగా, ఏంటండి ఏం చేస్తున్నారు? అలా నిలబడిపోయారేంటి? ఏదో ఒకటి చెప్పకపోతే వీళ్ళను వదిలేలా లేరు. దేవుడా, నువ్వే కాపాడాలి అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా కరెంటు పోతుంది. దాంతో అనామిక గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. టీచర్, కరెంట్ పోయింది కదండి, నా స్పీచ్ ఎవరికి వినిపించదు. మరేం పర్వాలేదు మేడం, జనరేటర్ ఆన్ చేస్తాం. మొత్తానికి నన్ను వదిలిపెట్టేలా లేరుగా అని అనుకుంటూ ఉండగానే అక్కడ ఉన్న వ్యక్తి జనరేటర్ పని చేయటం లేదని ప్రభా టీచర్తో చెప్తాడు. అది విన్న అనామిక చాలా సంతోషపడుతుంది. ఎక్కువ సమయం దాటిన తర్వాత జెండాను ఎగిరివేయకూడదు కదండి, ముందు జెండా కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అందుకు ప్రభా టీచర్ సరే అని జెండా కార్యక్రమాన్ని అక్కడున్న పెద్దవాళ్లతో పూర్తి చేపిస్తుంది. ఇక పిల్లలందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ప్రభా టీచర్ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది ఒక చక్కటి స్పీచ్గా పిల్లలకి చెప్తూ ఉంటుంది. అనామిక అక్కడి నుంచి మళ్లీ తప్పించుకొని పిల్లలు తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం చూసి, అబ్బా, వీటన్నిటిని ఇప్పుడే తీసుకెళ్లిపోతాను. మధ్యాహ్నం భోజనం ఖర్చు మిగులుతుంది, సాయంత్రం కూడా భోజనం ఖర్చు మిగులుతుంది అని అనుకుని ఎవరికీ కనబడకుండా తనతో పాటుగా తెచ్చుకున్న సంచిలో అవన్నీ వేసుకుని వెళ్ళిపోతుంది. ఇక అక్కడ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత నవ్య, భవ్య, హరీషు ఇంకొంతమంది ప్రభా టీచర్తో కలిసి అక్కడికి ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వస్తారు. అక్కడ చాలా ఐటమ్స్ లేకపోవడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అక్కడున్న పిల్లలకి అవన్నీ వాళ్ళ అమ్మ అనామిక తీసుకెళ్లిందని అర్థమైపోతుంది. అయ్యో, ఎవరో పిల్లలు ఇక్కడికి వచ్చి కొన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ కాపలా ఉండడానికి ఎవరూ లేకపోవడంతో ఇదంతా జరిగింది. టీచర్, పెద్దగా అరవకండి, పిల్లలకి తెలిస్తే పాపం డిస్పాయింట్ అవుతారు. ఉన్న వాటిలోనే అందరికీ పంచేద్దాం టీచర్. మంచి ఆలోచన అని చెప్పి అక్కడున్న అన్నిటినీ కూడా పిల్లలకు అందజేస్తారు. అందరూ వాటిని తిని ఎక్కడి వాళ్ళు అక్కడికి తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. భవ్య, నవ్య, హరీషు ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికెళ్లే సమయానికి అనామిక అన్నీ ముందు పెట్టుకుని తింటూ ఉంటుంది. అమ్మా, ఇలా స్కూల్లో నుండి తీసుకొచ్చావు కదా, వాళ్ళకి ఇదంతా చేసింది నువ్వే అని తెలిస్తే అసలు బాగుండేది కాదు. ఏంటమ్మా, నువ్వు చేసింది అసలు బాలేదు. ఇక్కడ ఉన్నాయన్నీ చాలా రుచిగా ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం ఇదే, కావాలంటే తినండి, లేదంటే పస్తులుండండి. ఆ మాటలకి వాళ్ళేం చేయలేక వాటినే తింటూ ఉంటారు. ఇందాక నాకొక లడ్డు ఒకటే వచ్చింది, చాలా రుచిగా ఉంది. ఇప్పుడు 3-4 లడ్డులు తినొచ్చు. ఇందాక కేసర్ నాకు కొంచెం కూడా మిగలేదు, ఇప్పుడైతే చాలా కేసరి తినొచ్చు. ఇందాక మొహమాటంతో నేను సరిగ్గా తినలేదు, ఇక్కడైతే నా ఇష్టం వచ్చినంత తినొచ్చు అని వాళ్ళంతా తింటూ ఉండగా అక్కడికి అత్తగారు శారద వస్తారు. సరిపోయారు, అందరే వచ్చి రాగానే అంత కోపంగా ఉండి మీరు తిండి చూడగానే మర్చిపోయారు అంతా. ఓసే కోడల పిల్ల, నీ పిసినారి బుద్ధితో పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నావు కదే. అత్తయ్య, నిజం చెప్పమంటారా, ఇలా చేయకూడదని నాకు కూడా తెలుసు. అందుకే నేను చెయ్యాలి అని మనసులో ఉన్నా కూడా చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యే వెళ్ళాను. మార్గ మధ్యలో ఈ పిశాచాలు నా బుర్రని పాడు చేసి వీటన్నిటినీ ఇంటికి తీసుకొచ్చేలాగా చేశాయి. ఓరి బడుద్దాయిలారా, మీరే తెమ్మని చెప్పి మళ్ళీ మీరే తిడుతున్నారా మిమ్మల్ని అంటూ వెంటబడుతుంది. వాళ్ళు నవ్వుతూ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు. అత్తయ్య, ఈ వంటకాలన్నీ భలే ఉన్నాయి అత్తయ్య. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి మీరు ఇక్కడికి వచ్చేయండి. మన పిల్లల స్కూల్లో ఇంకా కొత్తగా చేస్తారంట. వాళ్ళేం చేస్తారో నాకు తెలీదు, కానీ నీకు మాత్రం ఈరోజు నా చేతిలో పెళ్లి చేస్తాను అంటూ కోపంగా కర్ర తీసుకుంటుంది. అది చూసి అనామిక పరిగెడుతుంది. ఈ విధంగా పిసినారి బుద్ధితో రిపబ్లిక్ డే రోజు బాగా జరుపుకోవాలి అనుకున్న అనామిక అత్తగారి చేతిలో దన్నులు తింటుంది. ఇలాంటి అత్తాకోడళ్ల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.